మీడియా సోదరులకు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మా అన్న సుధీర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారు, వజ్రేష్ యాదవ్ అని అంటున్నాడు అంటే నేను వజ్రేషే అని అంటున్నాడు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారు, హనుమంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మా నక్క ప్రభాకర్ గౌడ్ అన్న గారు, మా బండి రమేష్ అన్న. గవర్నమెంట్ ల్యాండ్లు ఇస్తే బీదోళ్ళకి ప్లస్ అవుతుంది. బీదోళ్ళ కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. ఫస్ట్ ల్యాండ్స్ అని ఇవ్వను, ఎందుకంటే ఒక 3 మండలాలనే కుత్బుల్లాపూర్లో 3 మండలాలనే 25,000 కోట్ల ఆస్తి స్వాహా చేసిరంటే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు స్వాహా చేసిరో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా డెవలప్మెంట్ అంటారు. అది కాకుండా 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది అంటే ఎన్ని లక్షలు దోసుకున్నారు, ఎన్ని లక్షలు అప్పు చేసింది. ఈ ల్యాండ్లను ఎక్కడ పోయినా అప్పెట్టు పోయింది. మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఇదే మంత్రి అరుస్తూ ఉన్నాడు, ఏం చేస్తారు అప్పులు లేకపోతే ఏముంటాయని. మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడుతుంటాడు. ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు మంచిగా భజన చేస్తారు. ఏడున్న పబ్లికే ఇవన్నీ బయట పెట్టినాం అనుకో కుంభకాలం మేమేం అనే అవసరమే లేదు. ఏ ఊరికి పోయినా ఎదురైతాయి చెప్పులు అని చెప్తా ఉన్నాను. అదే నోటీస్ వచ్చింది నిన్న కూడా. నిన్న సీఎం గారు పోతుంటే ప్లే కార్డ్స్ పట్టుకున్నట్టు త్రిమల్గిరిలో ఒకటి. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అది దాదాపు 40-50 కోట్లకు సంబంధించిన ఆస్తి. త్రిమల్గిరిలో దాదాపు అది పురాతనమైన గుడి, 100 సంవత్సరాల గుడి, 100కు పైచిలుకు అంటే ఎప్పటిదో ఆ గుడి. దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి గారి శిష్యుడు వారు ఆ జాగ స్వాహా చేయడానికి చేస్తే వీళ్ళందరూ కూడా మొత్తం లాల్బజార్లో ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు, రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. డెఫినెట్గా మా మద్దతు మీకు ఉంటుంది, మా ప్రభుత్వం మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా లాల్బజార్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం గారికి కూడా నా ప్లే కార్డ్స్ పట్టుకున్నారని తెలిసింది. మీరు వెళ్తా ఉంటే అక్కడ ఒక 4-5 ఒక నిమిషం నేను అదే చెప్తున్నా కదా. గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇటువంటి తీస్తే దాదాపు 100 ఎకరాలు స్వాహా చేసిండి మల్లారెడ్డి గారు. 5 ఎకరాలు అది బాలాజీ నగర్లో స్విమ్మింగ్ పూల్లో కట్టుకుండల్లా. అది కూడా ఏం చేసిండు, వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్ట్ స్టే తెచ్చుకుండు. కోర్ట్ స్టే అంటే ఎప్పుడో వెకేట్ అవుతుంది, తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మేమే వెల్కమ్ చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న మన పేరు అన్న పేరు నోమానా ఎప్పుడు పుల్ల పెడతారో నోమానా. ఇంత మంచి క్లారిటీ ఇచ్చినాం. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు అంటే ఇట్లనే మొత్తం కథనే చెప్తుంది. ఇలా మొత్తం నిన్న వాళ్ళు ఎవరైతే వచ్చి నిన్న మాట్లాడిరో ప్రెస్ మీట్ లో వాళ్ళ సంతకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సంతకం గురించి వాళ్ళని అడగండి వెళ్ళి. మీరే సంతకం పెట్టిర్రు, మళ్ళీ మీరు వచ్చి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి వ్యతిరేకంగా 2011లో మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిర్రు. మళ్ళీ ఏ విధంగా ఇటు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తారు క్లారిటీ. మేమేమి ఇస్తాం, మేమున్న వాస్తవాలు మేము ముందు పెట్టినాం. ఓపెన్ బుక్ ఇది, ఇక్కడ ఏమి దాపరికాలు లేవు. ఏది ఉన్నా ఓపెన్ బుక్ ఉన్నదే, ఓపెన్గా మాట్లాడినాం. ఇక్కడ ఏం కూడా బ్యాక్ స్టాపింగ్ లేదు, ఏదున్నా స్ట్రేట్ స్టాపింగే. నేను అదే చెప్తున్నా, ఇంతవరకు మేము ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్గా 11th తర్వాత కోర్టులో రాగానే డెఫినెట్ మేమే నిలబడి అధికారులు సరిగ్గా పని చేయకుండా పని చేయిస్తాం. అట్లబడి దట్స్ ఆ డ్యూటీ. డెఫినెట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మేము చేయిస్తాం తప్పకుండా అని అడుగుతుండే. ఒక్క నిమిషం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కబ్జాలు అయినాయి అంటున్నారు అన్న. అందులో మల్లారెడ్డి అల్లుడేనా, మళ్ళీ వేరే టీఆర్ఎస్ నాయకులు ఎవరి పేర్లు కూడా నేను అదే చెప్తున్నా కదా. ఒక్క నిమిషం అన్న, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క డెప్త్ ఒక్కొక్కటి పోతుంది కదా. ఏదున్నా ఇప్పుడు బస్సు ఏంటంటే ఫస్ట్ మేడ్చల్కి వస్తుంది, మేడ్చల్కి వచ్చినాక కొంపల్లికి వస్తుంది, కొంపల్లికి వచ్చినాక అంటే ఒక్కొక్క సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు టైం ఏడుందన్న మాకు, ఇది ఒక్కొక్కటి వస్తుంటుంది. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకో వాళ్ళ జాతకం కూడా బయట వస్తుంది. జాగ్రత్త ఉండు. రేపు దానికి ఏం చెప్పాలో జవాబు తయారు పెట్టుకోండి పేపర్ మీరు. అది నేను చెప్తా ఉన్నా. పేర్లు ఎందుకు చెప్తా, నేను విత్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా చెప్తాను. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎవిడెన్స్ లేనప్పుడు ఎందుకు ఎవిడెన్స్? ఆయన అనుచరుల మీద రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి, పీడీ యాక్టులు పెట్టిర్రు. ఇవాళ ఇక్కడ పత్తా లేకుండా పోయారు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు ఏదైతే ఎస్ఎఫ్సిలో పేదోన్ దగ్గర 60 గజాలలో 20 లక్షల రూపాయలు తీసుకురని
ఎవిడెన్స్తో సహా దొరికితేనే కదా ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ కూలగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి సందర్భము. ఇవన్నీ చూసిరు కదా, మీరు కూడా చూసిరు కదా. మల్లారెడ్డి మాట్లాడినాము, ఇది అయిపోయి ఇప్పుడు ఉట్టిగా ఉంటే నేను నిన్న ఒక్కొక్కటి పోయి 4 వచ్చినాయి 5 వచ్చినాయి జేసీబీలు డ్రిల్ చేయనికి వచ్చినాయని, అవన్నీ అవాస్తవాలు. అక్కడ ఉన్న కమిషనర్ డుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే మేము కక్షపూరితంగా పోవట్లేదు కానీ తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెని కూతురుని చేసుకున్న కమిషనర్. వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు. అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే, ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి? 4 బిల్డింగ్లు ఉంటే టైం పాస్ చేసుకుంటా ఎంఆర్ఓ గారు టోటల్ గా మల్లారెడ్డికి కొల్యూడ్. అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు, అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు. ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాటికి బుల్డౌజ్ చేసి మొత్తం 4 బిల్డింగ్లు కూల్చేస్తుండే. అధికారుల దాంట్లో ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నిలబడతాడా పోయి యాజ్ పర్ రూల్. ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు విలేజర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తుండ్రు, అక్కడ యాక్షన్ తీసుకుంటలేరని. ఇది కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇలా మీరు అంటున్నారు మాకేం భయం లేదు. డెఫినెట్ గా యాజ్ పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ప్రజలకు మద్దతుగా నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫుకి నేను నిలబడతాడా. ఎట్లా అధికారులు చేయరు, అవసరమైతే 20 డౌజర్లు పెడతాం, 20 బుల్డౌజర్లు పెడతాం, 20 ప్రొక్లైన్లు పెడతాం, ఏమైనా పెట్టి మొత్తం డెమాలిష్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. దీంతో అంతం కాదు, ఈ 5 సంవత్సరాలు మీ వెంటనే పడతా. అంత లోపట నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుకుతాను, నా దేడుంది కబ్జా అని. స్టూడెంట్స్ను కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు. మా సార్ చెప్పిండు, మా ఎండి గారు చెప్పిండ్రు, మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని. స్టూడెంట్స్ మిస్యూజ్ చేయకు నాయన. ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు, పిల్లల పేరెంట్స్ను కూడా తీసుకుపోయి దొంగోట్లు చేయించినావు. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా. అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది. నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీలో నడవది. ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది. కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు, ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు, 100 కోట్ల డబ్బులు ఇచ్చినావు. అది మీడియాకు కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు. ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు, బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు. బిడ్డ అది నడవకుండా చేస్తాం, బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష. రేపు నీటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి షంబీపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే శుంకర రాజు అని ఉంది, హనుమంతరెడ్డి గారి పేరుంది, ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది, అందరి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీకు క్లారిటీ లేదేమో, నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చి అన్నెసరీ మీరు ఇరుక్కోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.